పలికిన 5వ మాట మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. దేవుణ్ణి సిలువ వేసినప్పుడు మొదటిగా 3 మాటలు ప్రజల గురించి, తన తల్లి గురించి, అక్కడ దొంగల గురించి వివరించాడు. 4వ మాట దగ్గర నుంచి మిగతా మాటలు ఆయన గురించి, ఆయన చెయ్యి ఎలా విడిచిపెట్టాడు, ఆయన చేసిన పనులు కానీ వాటి గురించి దేవుడు మాట్లాడతాడు. అయితే 5వ మాట ఏం మాట్లాడుతున్నాడంటే, నేను దప్పికొనుచున్నాను అని అంటాడు. అసలు యాక్చువల్గా నాకు తెలిసిన దేవుడికి దప్పిక అవ్వదు. కానీ ఆయనకి ఎందుకు దప్పిక అయిందంటే, ఆయన మనలాగా తల్లి గర్భమున జన్మించి ఆయన మన మానవుని రూపంగా ఎత్తాడు కాబట్టి ఆయనకి దప్పిక అనేది వేసింది. అందులో కూడా శారీరక దప్పిక ఉంటుంది, ఆత్మీయక దప్పిక అనేది ఉంటుంది. అయితే దేవుడు ఇప్పుడు మనలాగా మనుషుని రూపంలో ఉన్నాడు. మనలాగా ఆయన తింటాడు, నిద్రిస్తాడు. 3.5 సంవత్సరాలు శిశువులతో పరిచర్య చేసినప్పుడు ఆయనకి అలసట వస్తుంది, నిద్ర వస్తుంది, అన్నీ ఉంటాయి. మనం చేసే పనులు ప్రతి ఒక్కటి మనం చేస్తూ ఉంటాము. ఆయన కూడా అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అయితే దేవుని సిలువ వేసినప్పుడు నేను దప్పికొనుచున్నాను ఆ మాట ఎందుకు అన్నాడంటే, ఆయన్ని గెస్తమైన తోటలో ఆయన్ని అక్కడి నుంచి బంధిస్తారు. అక్కడి నుంచి బంధించిన తర్వాత ఆయన్ని తీసుకొని పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. తర్వాత హేరోదు దగ్గరికి తీసుకెళ్తారు. తర్వాత మళ్ళీ కైఫా అనే అతని దగ్గరికి తీసుకెళ్తారు. మళ్ళీ పిలాతు దగ్గరే తీసుకొస్తారు. అలా ఆయన తీసుకొస్తూనే ఉంటారు. ఆయన కొడతా ఉంటారు, తిడుతూ ఉంటారు, కాలుతో దంతారు, చేతులతో దంతారు, ఉమ్ము వేస్తారు. ఆయన అన్నీ భరించుకుంటూ వచ్చాడు. తర్వాత యెరూషలేము పట్టణము వీధి నుంచి గల్లీ నుంచి ఆయన కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలరు సిలువ వేస్తారు కదా, ఆ ప్రదేశం దగ్గరికి ఆయన్ని తీసుకొని వస్తారు. ఆ మధ్యలో ఎప్పుడు ఆయన నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి అడగలేదు. అక్కడ మొదలుకొని ఆయన సిలువ వేసి ఈ మాట పలికేంత వరకు కూడా ఆయనకి దాహం వేయకుండా ఉంటుందా? దాహం వేస్తుంది. ఆయన ఆఖరి రక్తపు బొట్టు చుక్క మొత్తం ఒంటిలోది మొత్తం అంత బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది. ఆఖరికి ఆయన పక్కలో బల్లెపు బొట్టు పొడిచిన తర్వాత మొత్తం వాటర్ వస్తుంది. అయినా కానీ ఆయనకి దాహం వేయకుండా ఉంటుందా? ఇక్కడ దాహం అంటే ఏంటంటే ఆత్మీయ దాహం అన్నమాట. ఆయనకి అంటే మనం అందరం మారి రక్షణలోకి నడవాలని చెప్పేసి ఆయన నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి మాట్లాడాడు. అయితే ఇందులో శారీరక సంబంధమైన దాహం ఉంటుంది, ప్రవచనాల నెరవేర్పు దాహం ఉంటుంది, మన యొక్క పాపాలకి శిక్షణగా